సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, ఈ అయోధ్యలో మరో వివాదం మీరు కూడా చూసి ఉంటారు, ఫాలో అయి ఉంటారు. 200 కోట్ల ఫ్రాడ్ జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఆ వివాదం చుట్టూ ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగిందండి? 200 కోట్లే కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్తున్నారు. వివరాలు వినడానికి చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఇదంతా కూడా వాస్తవంగా ఏం జరిగిందంటే, దీని వేళ్ళు చాలా పాతవి. దురదృష్టం ఇది. భగవంతుడు కోట్లాది హిందువులు భారతదేశంలో దేవుడిగా నిత్యం తలుచుకునేటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన ఇవాళ దొంగల చేతిలో చిక్కుపడ్డానికి అనిపిస్తుంది. దీని మూలాలు అసలు మనం ఏది మొదలు పెడితే ఏ రకమైనటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే వస్తుంది. దురదృష్టం ఏమిటంటే, ఇప్పుడు రామరాజ్యం, రాముడు అంటే గాంధీ గారు రామరాజ్యం అని అనేవారు. రామరాజ్యం, రాముడు అంటే ప్రజలందరి సంక్షేమం, ప్రజలందరూ సంతోషంతో ఉండడం, ఎవరికి ఏ కష్టం లేకపోవడం, అందరూ హ్యాపీగా ఉండడం, ఇది అందరి మనసులో ఉన్న చిత్రం. దానికి భిన్నంగా అసలు ఈ టెంపుల్ కట్టడానికే చాలా హేట్రెడ్, విద్వేషాన్ని రేపి దశాబ్దాల తరబడి దాని మీద విద్వేష ప్రచారాన్ని దేశమంతా చేసి రాజకీయ ప్రయోజనాలకి దాన్ని ఉపయోగించుకునేటువంటి దుర్మార్గమైన దుష్ట ప్రయత్నాన్ని, భగవాన్ రామచంద్రుడిని రాజకీయాలకు వాడుకుందాం అనేటువంటి దుర్మార్గ ప్రయత్నాన్ని చేయటం వల్ల ఈ రాజకీయ ఆశ ఉన్నటువంటి ఈ నేరగాళ్ళు, విద్వేషకారులు ఎవరైతే ఉందో ఈ ముఠా చేతిలో రామచంద్రుడు చిక్కాడా అనేటువంటి ఆందోళన, ఇది ఏదో పరిష్కారం అయింది కోర్టు తీర్పుతో అనేటువంటిది అనిపించింది. ఎందుకంటే బహుశా ఆ చరిత్రకి ముగింపు పడతారేమో. చరిత్ర పాతదండి. ఇవాళ మీరు వింటున్నటువంటి ఈ నిధుల కైంకర్యము, దోపిడీ, మోసం రకరకాలుగా మనం వింటున్నాం. శ్రీరామచంద్రుడికి అర్పించినటువంటి, భక్తులు సమర్పించినటువంటి ఆయన ఆభరణాలు చోరీకి గురైనాయి. ఆయనకి ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో సమర్పించినటువంటి కానుకలు, అలాగే డబ్బు, అదేవిధంగా భూమిని 17 రెట్లు దాన్ని పెంచి దాన్ని కొనుగోలు చేసి దాన్ని 100 కోట్లు సంపాదించుకోవడానికి మార్గంగా మలుచుకున్నారు అనేటువంటిది ఇవాళ వింటున్నాం. కానీ నేనంటున్నది ఏమిటంటే, ఇదేమి కొత్త ఆరోపణ ఏమిటి కాదు. ఇటువంటి ఆరోపణలు వీళ్ళు మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఇలాంటి ఆరోపణలు ఉన్నాయండి. చాలా తీవ్రమైన విషయాలు, హిందువులంతా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో కేవలం ఈ 2 రోజులు 3 రోజులు డెవలప్మెంట్ చూడడమే కాదు. అంచేత నేను చాలా ఆందోళన పడుతున్న విషయం మీద మనం ఇవాళ డెవలప్మెంట్ విషయం చూసుకునే ముందు అసలు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది? అసలు అంతకుముందు మనం వెనక్కి వెళ్తే 49లో అయోధ్యలో కొన్ని విగ్రహాలు ప్రత్యక్షం కావటం ఏం లేదు, తీసుకొని పెట్టారు. బహుశా కమిట్మెంట్ అని అనుకుందాం, ప్రేమ భక్తి అనుకుందాం. ఎవరైతే పెట్టారో వాళ్ళు దాన్ని చెప్పారు కూడా, కెమెరాల ముందు మేము చేసామని చెప్పినటువంటి కూడా మనకు పాత వీడియోలో దొరుకుతాయి. అదేమీ తెలియని విషయం కాదు. తర్వాత ఈ ఆలయాన్ని క్లోజ్ చేయటం, తాళాలు వేయటం, కొంత భాగం హిందువుల చేతిలో, కొంత భాగం ముస్లింల చేతిలో ఆ కాంపౌండ్ ఉండిపోవటం. తర్వాత దాన్ని రాజీవ్ గాంధీ గారి హయాంలో అక్కడ చిన్న కోర్టు తీర్పు వల్ల ఆ తాళాలు తెరవటం, ఆ తాళాలు తెరిచిన తర్వాత శిలాన్యాస్ అక్కడి నుంచి జరిపించుకోవటం. శిలాన్యాస్ అంటే అంతకుముందు ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 1984లో చనిపోయారు వారు. 84 చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. అప్పటిదాకా గాంధీ సోషలిజం వాళ్ళు చెప్పిన మాటలు చెప్పారు. వాళ్ళు పెట్టారు అసలు బీజేపీది. ఇవాళ గాంధీని వాళ్ళు ఏమంటారో, ఎలా తిడతారో మనకు తెలిసిందే. వాళ్ళు మొదలు సోషలిజాన్ని తిడతారు. ఆర్ఎస్ఎస్ యొక్క హోసబాలే గారు వచ్చి సోషలిజం పదాన్ని రద్దు చేయమంటారు. గాంధీ అంటే చెప్పక్కర్లేదు, ఆయన జాతిపిత కాదనే దాకా వచ్చేసారు. ఇప్పుడు ఈ గాంధీ సోషలిజంతో మొదలుపెట్టారు వీళ్ళు ప్రయాణాన్ని. మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ప్రజల్లో వచ్చిన సానుభూతి వెలువలో వీళ్ళకి ఓట్లు దక్కలేదు, సీట్లు దక్కలేదు. ఫలితంగా ఏంటంటే ఆ 2 సీట్లలో ఒక సీటు మనకి ఇక్కడ ఎన్టీ రామారావు గారు పుణ్యం వచ్చినటువంటి సీట్. అది ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేయటం వల్ల, ఆయన పట్ల ఉన్నటువంటి సానుభూతి వల్ల ఆయన ఆ ఎన్నికల్లో ఆయన వెంటనే ఆయన పట్ల ఉన్న సానుభూతి ఫలితంగా అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఎక్కడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క సీటు, ఆ ఒక్క సీటు 2 సీట్లతో వాళ్ళు మిగిలిపోయారు. ఈ ఆవేదన వాళ్ళకు ఉండిపోయింది. ఎట్లా వెనక్కి వెళ్ళాలన్నప్పుడు కేవలం అధికారాన్ని గురించి ఈ రామ జన్మభూమిని అడ్డు పెట్టుకుందాం అనేటువంటి దుష్ప్రయత్నానికి వాళ్ళు ఆ రోజు నుంచి మొదలుపెట్టారు.
మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఇవాళ మనం ఆ రోజుల్లో అడ్వాణి గారు వారు రథయాత్ర చేశారు. మంచి ఏసీ టయోటా కారు ఏదో టయోటా వాహనం తీసుకుని దాన్ని ఒక రథంగా మలుచుకుని దాంట్లో కూర్చొని ఆయన దేశం అంతా కూడా ఈ మేము మందిర్ వహి బనాయింగ్ అక్కడే కడతాం మందిరం అనేటువంటిది దాన్ని నేను అనుకుంటున్నాను. ఒక హిందూ మతం యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. అక్కడ అయోధ్య అనేటువంటిది ఒక ప్రశాంతమైన ప్రదేశం అండి. అంతకుముందు మీరు చూస్తే కనుక ఈవెన్ అయోధ్య ఇది కూల్చివేతలు జరిగేదానికి కొంచెం ముందు కూడా అక్కడ మిత్రాసేన్ యాదవ్ గారు ఎంపీగా ఉండేవారు. అప్పుడు ఆయన సిపిఐలో ఉన్నాడు, తర్వాత సమాజ్వాదీ పార్టీకి, తర్వాత బహుజన సమాజ్ పార్టీకి, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఆ రోజుల్లో అంటే హిందువులు ముస్లింలు స్థానికంగా చాలా సఖ్యంగా ఉండేవారు. ఆలయ పరిక్రమకు సంబంధించినటువంటి పంచకోశి పరిక్రమ అంటారు. అయోధ్యలో ఒక తంతు ఉంటుంది. భక్తులు ఎక్కడి నుంచి వేలాది మంది వస్తారు. వీళ్ళకి మంచినీళ్ళు ఆహారం అందించడంలో ముస్లిమ్స్ ముందు ఉండేవారు. పంచకోశి పరిక్రమలో హిందువులతో కలిసి పాల్గొనడానికి ముస్లిమ్స్ ముందుకు వచ్చేవారు. అది అవధ్ సంస్థానంలోకి వస్తుందండి ఒకప్పుడు. ఈ అవధ్ అనేటువంటిది సంస్థానంలో నవాబు గారు వాజిద్ అలీ షా అంటారు వారిని. వాజిద్ అలీ షా ఎంతటి ఆయన మత సామరస్యవాది అంటే ఆయన స్వయంగా కృష్ణుడి పైన పాటలు కట్టి డ్యాన్స్ చేసేవాడు. ఆయన స్వయంగా అవధ్ సంస్థానం తరఫున ఇప్పుడు మనకి చరిత్రలో బేగం హజరత్ మహల్ గారు పేరు మీద ఉంటారు. ఆవిడ అవధ్ రాణి గారు. ఏ విధంగా అయితే మన ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడారో అదేవిధంగా హజరత్ మహల్, బేగం హజరత్ మహల్ నేను రాశాను ఆవిడ గురించి, ఆవిడ పోరాడారు. వీళ్ళు అక్కడ అయోధ్య చుట్టుపక్కల అనేక ఆలయాలకి ముస్లిం నవాబులు ఇచ్చినటువంటి ల్యాండ్స్, వాళ్ళు అందించినటువంటి కొన్ని ఆలయాలను కట్టారు కూడా వాళ్ళు. అంటే అంత హిందూ ముస్లింల మధ్య సమైక్యత అందరూ అనుకుంటున్నట్టు కూలగొట్టేవాళ్ళు ముస్లిమ్స్ను. అదేదో ముస్లిమ్స్ కొంతమంది కూలగొట్టమంటే నిజమే, కానీ ముస్లిమ్స్ అంతా కూలగొట్టేవాళ్ళు అనే పద్ధతి లేదు, ఎప్పుడో పోయింది. అది ఉండేది. హిందూ ముస్లింల మధ్య ఒక ఒప్పందం జరిగితే కూడా దాన్ని బ్రిటిష్ వాళ్ళు దీన్ని 1857 ఎప్పుడైతే మనకు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో హిందువులు ముస్లింలు కలిసి పోరాడారు, వాళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో, దీనికి అయోధ్య చాలా ముఖ్యమైనదనే ఉద్దేశంతో అక్కడి నుంచి దాన్ని స్ప్లిట్ తీసుకురావడం అనేది ఇద్దరి మధ్య విద్వేషానికి మొదటి ప్రయత్నం జరిగింది. అక్కడ ఎవరైతే హిందూ ముస్లిం పెద్దలు ఒక ఒప్పందానికి వచ్చారో వాళ్ళిద్దరిని ఉరి తీశారని కూడా మనకి చరిత్రలో ఉన్నది. 1857 కంటే తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇదంతా కూడా జరిగింది చరిత్ర. అదంతా మన చాలా లోతుకి 49లో ఇది విగ్రహాలు పెట్టడం, తర్వాత మనకి 80ల ఆ ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి ఆడ్వాణి గారు ఇది నడవదు అంటే అప్పటిదాకా మీరు చూడండి క్లియర్గా సీట్లు లేవు. ఏది మనకి గాంధీ హోటల్ వల్ల సీట్లు రావడం లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేజిక్కించుకోవడం అంటే రాముడు ఎప్పటి నుంచో సమస్య ఉన్నప్పుడు, ఎప్పటి నుంచో అయోధ్యలో ఇష్యూ ఉన్నప్పుడు మీరు అప్పుడే ఎందుకు దాన్ని టేకప్ చేశారంటే బికాజ్ మీకు ఆ రోజు యువర్ ఇన్ సచ్ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్. మీ దగ్గర సీట్లు లేవు కాబట్టి మీరు మొదలుపెట్టారు ఈ గొడవ అంతా కూడా. ఎవ్రీబడి నోస్. దాన్ని ఎక్కడెక్కడ ఆయన రథయాత్ర తిరిగాడో ఆ ప్రాంతం అంతా నెత్తుటి చారలే. ఆయన రథ చక్రాలు నడిచినటువంటి ప్రతి దారిలో కూడా మత కల్లోలాలు, హత్యలు, లూటి ఆ తర్వాత అన్ని చోట్ల జరిగినాయి. మీరు కనుక ఆ రూట్ మ్యాప్ గీసుకుని ఆ ప్రాంతాల యొక్క చరిత్రని మీరు 80కి 90కి మధ్య చూస్తే అసలు మండనటువంటి ప్రాంతం లేదు. ఇంత అవసరమా అని అంటే ఒక మహనీయుడు ఏదైతే మర్యాద పురుషోత్తముడు ప్రజలపై అందరూ సంక్షేమం ప్రేమ కోరుకున్నటువంటి మహనీయుడి యొక్క ఆలయాన్ని కట్టుకోవడానికి ఇదే తప్ప వేరే దారి, జనాలు రెచ్చగొట్టడం చంపడం తప్పితే వేరే దారి లేదా అంటున్నాను నేను. ఇది గనక ప్రజల మధ్య ఒక సయోధ్య ద్వారా, ప్రజల మధ్య ఒక ఒప్పందం, ప్రజల మధ్య ప్రేమపూర్వకమైనటువంటి సహిష్ణుత ద్వారా జరుగుంటే ఈరోజు ఈ దరిద్ర పరిస్థితి మనం ఏదైతే ఈ నిధుల కైంకర్య దొంగల చేతిలో శ్రీరామచంద్రుడు చిక్కిపోవడం, రాజకీయ స్వలాభపరుల ఆశాపరుల చేతిలో, అధికార బ్రోకర్ల చేతిలో, డబ్బులు మింగేవాళ్ళ చేతిలో, లూటీదారుల చేతిలో ఇవాళ భగవంతుడు యొక్క ఆలయం చిక్కుపడింది అనే పరిస్థితి తలెత్తేది కాదండి. దీని గురించి ఇవాళ మీరు పేపర్లో చూస్తే అఖిలేష్ యాదవ్ గారు మొట్టమొదటిగా మనకు మాట్లాడినట్టు కనిపిస్తుంది. బీజేపీ నుంచి కూడా కొంతమంది నాయకులు మాట్లాడడం అనేది జరిగింది. ఆప్ వాళ్ళు కూడా కొంత ఉద్యమం చేసే ప్రయత్నం చేశారు. ఇది ఇవాళ చాలామంది మొట్టమొదట ట్రస్ట్ నుంచి ఎవరైతే మహిపాల్ సింగ్ అనేటువంటి అధికారి కంప్లైంట్ చేశాడో అతను తీసి పారేశారు. వెంటనే ఉద్యోగాన్ని తొలగించారు. తప్పు జరుగుతుంది అంటే మహిపాల్ సింగ్ అనే అధికారి ఇందులో తప్పు జరుగుతుంది, అవినీతి జరుగుతుందంటే తీసేసిరా. నేనేమంటున్నానంటే ఇది ఇప్పుడు జరుగుతుంది మనకి, కానీ కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ఉద్యమాలు మొదలైనప్పుడు ఒకరోజు కాదండి, ఈ డబ్బుల యొక్క సేకరణ ఆలయం కట్టిన తర్వాత మొదలు పెట్టారా. ఉద్యమ కాలం నుంచి ఇటుకలు పోగేయడం దగ్గర నుంచి శిలాన్యాస దగ్గర నుంచి సమస్తం డబ్బులు డబ్బులు డబ్బులు. ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చినా దానికి ఏ లెక్క ఏ పత్రం లేదు.
లేదా డబ్బులు మింగుతున్నారని ఉమ్, ఏదైతే ఈ రామజన్మ భూమి అని ఏదైతే అక్కడ అంతకుముందు కట్టడం ఉన్నదో ఆ కట్టడంలో కూడా ఈ బాలరాముడి విగ్రహానికి పూజలు జరుగుతూ ఉన్నాయో 1981 నుంచి కోర్టు ఆర్డర్ ద్వారా అక్కడ ఎవరైతే మనకి ఆలయ పూజారిగా ఉన్నారో వారు బాబా బాల్దాస్ గారు. ఉమ్, ఈ బాబా బాల్దాస్ గారు ఆయన ఈ బాబ్రీ మసీద్ కూలగొట్టడానికి కొంచెం ముందు దాకా కూడా ఆయన దానికి ప్రధాన పూజారి. ఉమ్, ఎవరి రాముడి ఆలయానికి, ఉమ్, ఈ రాముడి ఆలయానికి ప్రధాన పూజారిగా ఉన్న వ్యక్తి వీళ్ళ ధోరణిలో ఏది వీళ్ళకి కుర్చీలు కావాలి, వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, వీళ్ళకి ఎలాగైనా కేంద్రంలో అధికారం కావాలి. అప్పుడు నినాదం ఏమిటి, అందరికి ఇచ్చారు అవకాశం మాకు కూడా ఇవ్వండి ఉమ్, అధికారం అని అది స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఉండేవారు. ఉమ్, దాని గురించి ఏదైతే ముస్లిం జవాబ్ పాకిస్తాన్ లాంటి నినాదాలు అప్పుడే పుట్టినాయి. ఉమ్, పాకిస్తాన్ యా ఖబరస్థాన్ అని కూడా చెప్పేవారు. ఇది మరేంగే యా మారేంగే, మారేంగే యా మరేంగే, చంపుతాం చేస్తాం, ఉమ్, మందిర్ వహి బనాయింగే అనేటువంటి ఈ విద్వేష చంపుతాం చేస్తామని స్పష్టంగా ఆయన చుట్టూ నినాదాలు ఇస్తుంటే అద్వానీ గారు చిరునవ్వులు చిందిస్తూ ఎందుకు చేతులు పడినది ఈ ఫలితం మనం అనుభవిస్తున్నామండి. ఉమ్, దీన్ని యూపీలో అధికారం సంపాదించాలి, ఉమ్, కేంద్రంలో అధికారం సంపాదించాలి, ఇదే ఆశయం, వేరే ఏమీ లేదు. రాముడి గురించి ఆశయం కానే కాదు అది. ఈ మాటలు నేను చెప్పలేదండి, రాముడి ఆలయం యొక్క పూజారి ఉమ్. బాబా బాల్దాస్ గారు చెప్పారు. వారి బాబా గురించి బాల్దాస్ గారు ఈ కామెంట్ చేశారు ఎంత స్టూటిగా. ఇంత సూటిగా వారు చెప్పినప్పుడు ఉమ్, ఒకసారి మన వీక్షకులకి వారిని చూపిద్దామండి. కెమెరా పర్సన్ ఒకసారి దాన్ని జూమ్ ఇన్ చేసుకో. బాబా బాల్దాస్ గారు వీరు ఆలయం యొక్క ప్రధాన పూజారి. వారు కేవలం శాంతి సయోధ్య ద్వారా ప్రజల మధ్య ఎటువంటి విద్వేషం లేకుండా ఈ వివాదం పరిష్కారం కావాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఉద్యమం చూసి వీళ్ళెప్పుడు గుడికి రాలేదు. ఈ విహెచ్పి నాయకులు లేకపోతే బజరంగ దళం గొడవలకి చంపడానికి త్రిశూలాలు ఊపుకుంటూ ఏదన్నా అల్లర్లు చేయడానికి తప్పితే ఏ రోజు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు భక్తులే కాదు, వీళ్ళు వారు చెప్పారండి పూజారి గారు. అంతేకాకుండా దీని పేరు మీద కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు, రాముడి గుడి పేరు మీద లూటీ జరుగుతోంది, చాలా దారుణం ఇది అని మొత్తుకున్నటువంటి వ్యక్తి వీరండి. ఈ మహానుభావుడిని చంపేశారు. దాని నుండి హిందూ పూజారిని చంపారండి. ఎవరు చంపారు? ముస్లిమ్స్ లేకపోతే వీళ్ళు చెప్తారు కదా ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఎవరు చంపారో చెప్పాలి. ఈ దుర్మార్గులు ఈ మహానుభావుడిని ఎప్పుడైతే కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చిందో 1992 డిసెంబర్లో వీరు 92 డిసెంబర్లో ఈ బాబ్రీ మసీద్ డెమాలిషన్ డిసెంబర్ 6వ తారీఖు దురదృష్టవశాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజునే ఈ దుర్మార్గం జరిగింది. అయితే డిసెంబర్ కంటే ముందు అదే సంవత్సరం మార్చిలోనే ఇప్పుడు వీరిని కళ్యాణ్ సింగ్ అధికారంలోకి రాగానే మొట్టమొదట వీరిని పదవి నుంచి తొలగించారు. నెంబర్ 1 పూజారి. ఎందుకంటే ఆయన ఈ విద్వేష పంథ మనిషి కాదు, ఆయన అయోధ్య మనిషి. అయోధ్యలో ప్రజలు విద్వేషాన్ని కోరుకోలేదు, అయోధ్యలో ప్రజలు సామరస్యాన్ని కోరుకున్నారు. హిందువులు ముస్లింలు ప్రేమగా ఉండేవారు. ఆయన ప్రేమపూర్వక పరిష్కారాన్ని కోరుకున్నాడు, అందరితో మిత్రుడుగా ఉండేవాడు. ఆ తర్వాత ఆయనకి రోజు డెత్ థ్రెట్స్, చంపేస్తామనేటువంటి మాటలు వచ్చేవి. ఆయన ప్రభుత్వాన్ని నన్ను చంపేస్తారు, దయ ఉంచి నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు. ఆయన రక్షణ కల్పించలేదు. మామూలుగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏసీ హాల్స్లోనో లేకపోతే ఉండే మఠాల్లోనో లేకపోతే ఇంకా గొప్ప సౌకర్యాలతో విలాసవంతంగా అంతస్తులు కట్టుకుంటూ కేవలం త్రిశూలాలని బయటకు ప్రదర్శిస్తూ రాముడిని మతాన్ని అధికారం పొందడానికి వాడుకునేటువంటి కేటగిరీ ఉన్నటువంటి మనిషి కాదు ఈయన. ఈయన ఒక రకంగా మహాత్ముడు. ఈయన ఒక చిన్న గుడిసెలో అయోధ్యకి జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ మహానుభావుడిని హత్య చేశారండి. ఎప్పుడైతే విధ్వంసం చేశారో డిసెంబర్లో విధ్వంసం చేశారు, కొన్ని నెలల తర్వాత వీరిని అతి దారుణంగా తుపాకులతో కాల్చి చంపారు. ఈ మహానుభావుడి హత్యకు సంబంధించి ఇవాళకి కూడా ఆ ప్రాంత ప్రజలు ఎవరు చేస్తారో అందరికి తెలుసు. కానీ ఏదో చిన్న భూమి తగదా అనేటువంటి వంక చెప్పారు. ఆయన ఇంకో ఘోరమైన విషయం చెప్పాడు, గుండె పగిలిపోతుంది. ఇవన్నీ కూడా ఆన్ ది రికార్డ్ ఉన్నాయి. ఆయన చెప్పింది ఏమిటంటే కేవలం అయోధ్య ఉద్యమాన్ని తమ చేతిలో పెట్టుకోవడానికి 1 కాదు 2 కాదు 50 మంది పూజారులను చంపారు. 50 మంది పూజారులను చంపారు. నేనంటే ఒక లెక్క, అని కూడా చంపేస్తారని చెప్పాడు ఆయన అన్న మాట. ఎస్, ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాట 50 మంది పూజారులు ఇదే చెప్పాడండి. డబ్బులు లూటీ చేస్తున్నారు, తినేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాలు వాడుకుంటున్నారు, వీటి రాముడి భక్తులు, ఇది రామభక్తి కాదు, రాముడి భక్తులు కాదు. ఆ రోజు అద్వానీ గారు కుహనా లౌకికవాదం అనేవాడు.
అంటే ఆయన అర్థం ఏంటంటే మీరంతా కుహనా లౌకికవాదులు, మేము అసలైన లౌకికవాదులు అని. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎవరైనా సెక్యులరిజం అనే మాట తిట్టు కింద పడుతున్నారు. మీరు చూస్తే కనుక యూట్యూబర్లు అంతా కూడా మీరు సెక్యులర్లు, మీరు హిందువులు కాదు అంటుంటారు. సెక్యులర్లు అంటారు. ఇప్పుడు సెక్యులర్ అనే మాట ఇప్పుడు తిట్టు అయిందండి. దీని మధ్యలో ఒక దశ ఉంది. కుహనా లౌకికవాదం, సూడో సెక్యులరిజం అప్పుడు వాడారు. అంటే మేము సెక్యులరిస్టులు, మీరు కాదు అని చెప్పడానికి. అది కొంతకాలం వాడతారు. వీళ్ళు గంటకి రంగులు మార్చే రకాలు వీళ్ళంతా. ఇవాళ వీళ్ళు ఈ మహానుభావుని చంపేశారు. ఈయన చెప్పిన వెర్షన్ ప్రకారం 50 మంది పూజారులను చంపారు. దీని తాలూకు రికార్డు మనకు తెలియదు. ఈ మహానుభావుడి యొక్క రికార్డు మనకు చాలా చోట్ల వీడియోలో కనిపిస్తుంది. ఆనంద్ పట్వర్ధన్ గారిది రామ్కే నామ్ అని అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ ఉంటుంది. ఆ డాక్యుమెంటరీలో ఈయన యొక్క సజీవంగా, ఎవరి డాక్యుమెంటరీ అండి అది? ఆనంద్ పట్వర్ధన్ గారి రామ్కే నామ్ అనేటువంటి డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలో ఈయన చనిపోకముందు ఈ మహానుభావుడు వివరంగా ఈ దుర్మార్గులు ఎలాగ డబ్బులు దొబ్బేస్తున్నారు, ఏ విధంగా రాజకీయాలు పట్టుకుంటారు, చాలా స్పష్టంగా ఈయన చెప్పాడండి. అంతేకాకుండా ఇవాళ మనం ఇందాక కమల్ నయన్ దాస్ గారు అనేటువంటిది ఇవాళ రామజన్మభూమి ట్రస్ట్కి మహంతుడు నృత్యగోపాల్ దాస్ గారి యొక్క అధికార ప్రతినిధిగా, భవిష్యత్తులో ఈ ట్రస్ట్కి నాయకత్వం వహించబోయే పెద్ద మనిషి, ఆయన కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ప్రకటించి చెప్తున్నాడు. ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ సైకిళ్ళ మీద తిరిగే వాళ్ళు బైకుల మీదకి, కార్ల మీదకి మారారు. ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్ళు ఉండేవాడు, పెద్ద పెద్ద అంతస్తులు ఇళ్లు కట్టుకున్నారు, డబ్బులు వాడుకున్నారు. ఆ ప్రాంత ప్రజలందరూ చెప్పుకునే విషయాలు శిలాన్యాసుకు వచ్చినటువంటి ఇటకలతోటే ఇక్కడ ఇళ్లు తయారైనవి, శిలాన్యాసుకు వచ్చినటువంటి డబ్బులతోటే ఇక్కడ వీళ్ళంతా కూడా కోట్ల రూపాయలు పోగేసుకున్నారని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవాళ విషయాలు కాదు, ఎప్పుడు విషయాలు చెప్తున్నాను నేను. నాట్ నౌ, ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి మాటలు. మీరు ఎంత తిన్నారు, దీనికి లెక్కలు ఉన్నాయంటే ఎవరు అడుగుతారు? ఆయన కమల్ నయన్ దాస్ గారి మాటల్లోనే చెప్పారంటే ఎవరిని అడగగలుగుతారు, ఎవరిని విచారణ చేయగలుగుతారు? విచారణ చేసేవాళ్లే దొంగలు. వారు చెప్పిన మాటలు. కమల్ నయన్ దాస్ గారు విచారణ చేసేవాళ్లే దొంగలు, విచారణ చేసేవాళ్లే తిన్నారు. దొంగ చేతికి తాళం వేస్తే నిజం ఎలా వస్తుంది? అంచేత వీళ్ళు చేస్తున్నది ఇది అని చెప్తున్నాడు ఆయన ఉత్తరాధికారి కాబోతున్నాడు దానికి. అలాగే జ్ఞాన్ దాస్ గారిని మరొక మహానుభావుడు ఉండేవాడు, అంటే డబ్బుల లెక్కలు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. వారు హనుమాన్ గఢి యొక్క మహంత్వారు. ఆ మహానుభావుడు జ్ఞాన్ దాస్ గారు, ఆయన కూడా ప్రజల మధ్య, అసలు అక్కడ ఉన్న మహంతులందరూ అదే కోరుకున్నారండి. చాలా మందిరాలని ఈ మందిరం కట్టే సమయంలో నిర్మూలించారన్న విషయం చాలా మందికి తెలియదు. వాటిని అన్నింటి తీసేశారు. అసలు అంతకుముందు 92కు ముందు అక్కడ ఉన్న ప్రతి ఆలయం కూడా ఇదే జన్మస్థానం. రాముడు ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదండి. రాముడు అయోధ్యలో పుట్టాడని తెలుసు. అక్కడ ఉన్న ప్రతి ఆలయం ఇక్కడే పుట్టాడు, ఇదే మా జన్మస్థానం. రాముడు కూడా చాలా ఉన్నాయి అక్కడ, మేమే మా జన్మస్థానం అని బోర్డులు ఉండేవి అక్కడ. ఇప్పుడు అలా కాదుగా, మన రాముడు ఎప్పుడు మసీదు ఉన్న చోటే పుడతాడు కాబట్టి బాబ్రీ మసీద్ డెమాలిషన్ అనేటువంటిది అని వీళ్ళు రాజకీయ అడ్వాంటేజ్ గురించి పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు సైతం దాని కింద ఎగ్జాక్ట్గా ఆ స్ట్రక్చర్ని ఏమన్నా కూలగొట్టరా లేదు అనేటువంటిది ఏఎస్ఐ రికార్డు లేదు అని స్పష్టంగా జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. అంచేత నిజంగా మసీద్ ఎట్లా వచ్చింది, దాని కింద స్ట్రక్చర్ ఉందా, దాన్ని కూల్చారా, ఇవాళ కూడా నిర్ధారణ కాని విషయాన్ని మనం గమనించాలి. ఇవన్నీ కూడా కోర్టు తీర్పుల విషయాలు. సుప్రీంకోర్టు యొక్క తీర్పులో మనకు వచ్చిన విషయాలు ఇవన్నీ. ఇవాళ చూస్తుంటే మేము మందిరం కట్టాం. మేము కట్టాం, మా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోదీ గారి హయాంలో మేము రామ మందిరాన్ని కట్టామని చెప్తున్నారు వీళ్ళు. సుందర్ గారు, నేను ఒక డిబేట్కి వెళ్ళాను మొన్న. దాంట్లో బీజేపీ నాయకులు పక్కన పెట్టండి, కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక ఆయన, అవునా అన్న మీరు కట్టారు, ఒక టెంపుల్ కట్టారు, మేము చాలా కట్టాము మీరు ఈ అయోధ్యలో రామ మందిరం ఒకటి కట్టారని చెప్తున్నాడు. ప్రజల్లో కూడా మేధావులను నాయకులందరూ బీజేపీ వాళ్ళు రామ మందిరాన్ని కట్టారండి. నేను బీజేపీ వాళ్ళు రామ మందిరం ఎట్లా కట్టారు నేను అడుగుతున్నాను. ఎట్లా కట్టారా, ఏ విధంగా? ప్రతి సభలో చెప్పుకుంటున్నారు, ప్రచారంలో చెప్పుకుంటున్నారు. నేను అడుగుతున్న విషయం, రామ మందిరాన్ని తమరు ఎలా కట్టారు? బాబ్రీ మసీదుని డిమాలిష్ చేయడం ద్వారా చేసామని. మీరు చేసిన బాబ్రీ మసీద్ డిమాలిషన్ ని సుప్రీంకోర్టు చాలా తిట్టింది అనే విషయం ఎవరు చెప్పట్లేదు. అసలు మీరు బాబ్రీ మసీద్ డిమాలిషన్ చేసిన తర్వాత దాన్ని మీరు చేసామని ఇప్పటిదాకా చెప్పారా? బీజేపీ పార్టీ వాళ్ళు నాకు చెప్పాల్సి, బాబ్రీ మసీద్ డిమాలిషన్ మీరు చేశారా? అధికారికంగా ప్రకటన చేయండి మేము చేశామని. మరియు అద్వానీ గారు, మాకు తెలియదు ఈ విషయము, ఇది నా జీవితంలో చీకటి రోజులు ఎందుకు చెప్పాడు? వీళ్ళకి 4 నాలుకలు ఉంటాయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఆర్ఎస్ఎస్ కి సంఘ పరివార్కి 50 ముఖాలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక ప్రకటన చేస్తారు. ఒక ఆయన అంటాడు, అద్వానీ గారు, ఇది నా జీవితంలో చీకటి రోజు అన్నాడు, ప్రకటించిన దుర్దినం అని చెప్పాడు. అసలు నువ్వు లాండ్ ఆర్డర్ వీళ్ళు కొలగొట్టి, లాండ్ ఆర్డర్ నువ్వు సరిగా చూడలేదు కాబట్టి పివి నరసింహరావు మీద, ప్రభుత్వం మీద వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కామెడీ చేసింది వీళ్ళు. కోర్టుల్ని, అఖిలపక్షాన్ని అందరినీ నమ్మించి మొత్తం ముంచింది వీళ్ళు. దాన్ని తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసి వాళ్ళు అది కూడా చేయగలిగారు. అంటే ప్రజల యొక్క మెమరీ ఏమి ఉండదని వీళ్ళ అభిప్రాయం. అయితే దుర్దినం అని వాళ్ళు చెప్పారు. శౌర్య దివస్ అని పేరు అక్షరాలు వేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ పుస్తకాలు వాళ్ళు వేసుకోరండి పేర్లు. నేను చూపిస్తాను పుస్తకాలు మీకు కావాలంటే. శౌర్య దివస్ అనేటువంటి ఫోటోలు మనకు కనిపిస్తాయి.
దాన్ని శౌర్య దివస దుర్దినమా దీన్ని మీరు స్పష్టం చేయాలని చెప్తున్నాను. దీనికి బాధ్యులు ఎవరు? ఒకరు దుర్దినం అంటారు, అసలు మీరు దాన్ని ఓన్ చేసుకుంటారా లేదా? ఇప్పుడు ఒకసారి మీకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నేను అందరికి చెప్దామని అనుకుంటున్నానండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా పెద్ద సుదీర్ఘమైన జడ్జిమెంట్ అండి. క్షమించాలి, మొత్తం జడ్జిమెంట్ అంతా కూడా నేనేమి పెట్టి కంగారు పెట్టే ఉద్దేశంలో లేను. కానీ చాలా మందికి ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ రోజు రామజన్మభూమి నిర్మాణం సాధ్యమైందో ఆ సుప్రీంకోర్టు తమరి యొక్క చేష్టలకి ఏం చెప్పింది, మీరు చెప్తున్నటువంటి ఈ యొక్క డెమాలిషన్ అనే దాని గురించి ఏం చెప్పింది ప్రజలు తెలుసుకోకపోతే కనుక చరిత్రలో ఇదంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. మొత్తం 4 పుస్తకాల కింద ప్రింట్స్ తీసుకున్నాను నేను. దాంట్లో ఒక ముఖ్యమైన భాగాన్ని నేను చెప్తున్నాను చూడండి. ఆన్ 6th December 1992, డిసెంబర్ 6, 1992న ద స్ట్రక్చర్ ఆఫ్ ద మాస్క్ వాజ్ బ్రాట్ డౌన్ అండ్ ద మాస్క్ వాజ్ డిస్ట్రాయిడ్. మసీదు కూల్చివేయబడింది, మసీదు నిర్మాణం నేలపాలైంది, ధ్వంసం చేయబడింది. ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద మాస్క్ టుక్ ప్లేస్ ఇన్ బ్రీచ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టేటస్ కో. అక్కడ విధించబడిన స్టేటస్ కో నియమాలని ఉల్లంఘిస్తూ ఈ పని చేశారు. అండ్ అష్యూరెన్స్ గివెన్ టు దిస్ కోర్ట్, ఈ సుప్రీంకోర్టుకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించారు. కళ్యాణ్ సింగ్ గారు ఆ క్షణం దాకా అబద్ధాలు చెప్పి నమ్మించి చిట్ట చివరి నా డిమాలిషన్ అయిన తర్వాత రెసిగ్నేషన్ రాసిచ్చాడు. ఆయన చేసిన పని అది. ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది మాస్క్ and the obliteration of the Islamic structure was an egregious violation of the rule of the law. చట్టపరమైనటువంటి ఈ పాలన వ్యవస్థకి మీరు చేసినటువంటి పని ఉల్లంఘన, తీవ్రమైనటువంటి ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పారు. మీరు చేసిన పనిని గొప్పగా అని చెప్పలే, దారుణమైన పని అని చెప్పారు. ద డ్యామేజ్ టు ద మాస్క్ ఇన్ 1934, మరి కొంచెం ముందుకెళ్ళి చదువుతున్నాను నేను. ఇట్స్ డిసెక్రేషన్ ఇన్ 49 లీడింగ్ టు ద ఓస్టర్ ఆఫ్ ద ముస్లిమ్స్ అండ్ ద ఈవెన్చువల్ డిస్ట్రక్షన్ on 16 December 92, on 6th December 1992 constituted a serious violation of the rule of the law అని చెప్పారండి. అంటే దీన్ని కూల్చడం అనేది అత్యంత దారుణమైనటువంటి పని, చట్టపరమైన ఉల్లంఘన, నేరం అని చెప్తున్నారు. మరి ఈ నేరం అని సుప్రీంకోర్టు చెప్తున్నటువంటిది, సుప్రీంకోర్టు మిమ్మల్ని దండించాలి. మిమ్మల్ని దండించడానికి వీలు లేకుండా లిబర్హాన్ కమిషన్ అనేటువంటి కమిషన్ నియమించారు. ఆ కమిషన్కి నేను చెప్తున్నాను, హత్యల యొక్క పరంపర. మనం ఇందాక బాబా బాలదాస్ గారి యొక్క మహానుభావుడు యొక్క హత్య గురించి నేను చెప్పాను. వారు 50 మంది పూజారులను చంపారనే విషయం వారు చెప్పారనే విషయం చెప్పాను. అంతేకాకుండా లిబర్హాన్ కమిషన్ అనేటువంటిది నియమించినప్పుడు దానికి ఇంపార్టెంట్ ఫైల్స్ మొత్తం తీసుకెళ్తున్నటువంటి అధికారులు కూడా వీళ్ళు హత్య చేశారు. ఆ వివరాలను నేను వేరే ఎపిసోడ్లో మీతో మాట్లాడతాను. ఎందుకంటే మనం దీని మీద స్పెషల్ ఎపిసోడ్ పెట్టుకోవాలి. అదర్వైజ్ ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద ఓన్లీ డిస్ట్రక్షన్ మీద పోతుంది. నేను అంటుంది ఏమిటంటే ముఖ్యమైన ఆధారాలని మాయం చేశారు. ఇప్పుడు మనం చూస్తే ది మోడస్ ఆపరెండి ఈజ్ సేమ్. ఇప్పుడు కూడా మీరు ఏం చేశారంటే ముఖ్యమైనటువంటి సీసీటీవీ కెమెరాలని డిలీట్ చేశారు. సుమారుగా 8 నెలల పాటు ఉన్నటువంటి రికార్డులు లేకుండా చేశారు. మీరు మీ దగ్గరకు వచ్చిన నోట్లకి మీరు చెప్తున్న రికార్డులకి ఏ సంబంధం లేదు. నోట్లకి రికార్డులకి ఎంట్రీలే లేవు. అనేక మంది అర్పించినటువంటి కానుకలు రికార్డులోకి రాలేదు, ఇటుకలు రాలేదు, బంగారు వెండి ఇటుకలు రాలేదు, ఇంకా చాలా ఆభరణాలు రాలేదు. అవన్నీ ఎక్కడ మీరు రికార్డులో రాశారు? రికార్డులో రాయలేదు. 200 కోట్లు అంటే ఏమన్నా డబ్బా? ఏమన్నా డబ్బా అండి అది? అసలు ఏమన్నా డబ్బా అని అడుగుతున్నాను నేను. ప్రధాన ప్రతిపక్షం దగ్గర కూడా అంత అకౌంట్లో డబ్బులు లేవు పాపం. బీజేపీ దగ్గర ఉంటారండి, ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఈ డబ్బుల్ని ఈ విధంగా ఇంత దారుణంగా ఒక గుడి పేరు మీద అధికారము రాష్ట్రంలో, కేంద్రంలో, అన్ని చోట్ల మరి డబ్బు, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాను నేను. ఈ రకమైనటువంటి పని చేయడానికి రాముడే మీకు, ఈ మతమే కావాల్సి వేరే పనేమి చేయలేరా? రాముడి పేరు మీద ఇంత దుర్మార్గానికి మీరు తలపడతారా? ఈ మాట వీరొకరే కాదండి, జ్ఞానదాస్ గారని హనుమాన్ గఢీకి వారు ఉన్నారు మహంత్ కింద. వారు కూడా బాలదాస్ గారు చెప్పింది కరెక్టే. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఎంబెజల్మెంట్, లూటీ, దోపిడీ ఇవన్నీ జరిగిన ఈ నిధులు నొక్కేశారు అనేటువంటి విషయం వారు చెప్తున్నారు. ఇంకో విషయం చెప్తాను నేను. విశ్వ హిందూ పరిషత్ యొక్క ఇవాళ ఎవరి పేరు అయితే వస్తున్నదో, కార్యదర్శి గారి పేరు ఎవరండి? వారు చంపత్ రాయ్ గారు. ఎస్, ఈ చంపత్ రాయ్ గారు మరొక పేరు కూడా వస్తుంది. వీరు విశ్వ హిందూ పరిషత్ యొక్క నాయకులు. ఈ విశ్వ హిందూ పరిషత్ గురించి 89-90లో జరిగిన ఒక విషయాన్ని మీ దృష్టి తీసుకురావాలండి. 89-90లో విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన నిధులు, దీనికి ఈ ట్యాక్స్ సక్రమంగా ఈ నిధుల గురించి చూపించడం లేదు, ట్యాక్స్ కట్టడం లేదు అనే పేరు మీద వీరు విశ్వబంధు గుప్తా, వీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్
ఇన్కమ్ ట్యాక్స్. వారు విశ్వ హిందూ పరిషత్కు నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చిన మరుక్షణమే కేంద్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి నివాసం ముందు విహెచ్పి బిహెచ్పి కార్యకర్తలు అల్లర్లు చేశారు. ఆయన్ని రోజుల్లోనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి తమిళనాడుకి పంపించారు. తర్వాత ఆయన పట్ల ఆయన జీవితంలో అనేక డెత్ థ్రెట్స్, చంపేస్తాం నిన్ను అనేది ఎదుర్కొన్నాడు. ఆ కేసుల మీద ఏం మూమెంట్ లేదు. చిట్ట చివరికి ఆయన రిటైర్ అయినాడు. జరిగిన ఇది విశ్వ బంధు గుప్తా గారు. అంటే నేను నిధులకు సంబంధించి చెప్తున్నాను నేను మీకు. బాలదాస్ గారు నిధులు చెప్పాడు. ఈ నిధుల లెక్కలు సక్రమంగా లేవని 1890లోనే 90లో కూడా 89-90లో వీరు నోటీస్ ఇచ్చారు. వీరు డెత్ థ్రెట్స్ ఫేస్ చేశారు. అంటే చంపడము, బెదిరించడము, నోరు నొక్కడము, రికార్డులు మాయం చేయడము, రికార్డులు ట్విస్ట్ చేయడము, ఇదే పని. అంటే భగవంతుడైనటువంటి రాముడిని మీరు గుడి కట్టడం ఇది తప్పితే వేరే మార్గం లేదండి. ఇవాళ హిందువుల మనసులన్నీ గాయపరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, రాముడిని మీరు ఫ్లెక్సీలో వాడతారండి. మీరు చివరికి అంత గొప్ప గుడి ప్రపంచం నుంచి ఎవరికి తెలియదు ఎన్ని వేలకు. మీరు గల్లంతైన నిధులే 200 కోట్లు అని చెప్తున్నారు, భూమి చెప్తున్నారు, ఆభరణాలు చెప్తున్నారు. ఈ కుంభకోణం ఎక్కడ దాకా వెళ్తుంది మనకు తెలియదు. కానీ వసూలు చేసిన డబ్బులు ఇవే మీకు 200 కోట్లు ఉంటే అవన్నీ ఉన్నాయి. ఎన్ని వేల కోట్లు. అంత అవసరమా? అంత అవసరం కానప్పుడు ఎందుకు వసూలు చేశారు? వసూలు చేసిన దాన్ని ఎప్పటి నుంచి చేశారు? ఒక రోజు 2 రోజులు మీరు చేసింది నాకు తెలిసి 80ల నుంచి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినటువంటి నిధులు అంటే ఇది బహుశా ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది రాముడి పేరు మీద వీళ్ళు చేసిన పని. దీని మీద ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఒక సిట్ విచారణ చేయటం, ప్రతిరోజు రిపోర్టు వారు యోగి ఆదిత్యనాథ్ గారు తెప్పించుకుంటున్నారట. ఏమండి ఇవాళ పత్రికలకు లీక్ చేస్తున్నారా మీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో మీరు చెప్పినటువంటి పలానా ఆయన అక్యూజ్డ్, వారి పేరు చెప్పారు కదండి మీరు. అలాగే మరొక ఆయన, ఇంకొక ఆయన అక్యూజ్డ్. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఇప్పటిదాకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. దారుణం. మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటే అదేమి ఛార్జ్ షీట్ కాదండి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వస్తుంది. ఇవాళ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదంటే మీరు చేసిందని ఎవరు నమ్ముతాడండి అసలు? వారు కరెక్ట్ గా కమల్ నయన్ దాస్ గారు ఏం చెప్పారంటే, ఎవరండి విచారణ చేసేది? విచారణ చేసే వాళ్ళే దొంగలని చెప్పాడు ఆయన. విచారణ చేసే వాళ్ళే దొంగలైనప్పుడు విచారణ ఎట్లా జరుగుతుందండి? మీకు సంబంధం లేదా? మీ విహెచ్పితో మీకు సంబంధం లేదని చెప్పండి. నేను అడుగుతున్నాను, అసలు ఇంత దారుణమైనటువంటి స్కామ్ బయటకు వచ్చినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిజైన్ చేయడం న్యాయంగా ఉండేది. యోగి గారు నేను కోరుకుంటున్నాను ఆ యూపీ గవర్నమెంట్ రిజైన్ చేయాలి. అట్లీస్ట్ కనీసం సంబంధించినటువంటి ఎండోమెంట్స్ మినిస్టర్ అయినా రిజైన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి చీమ కొట్టదు, కేవలం ఒక సిట్ వేసి వదిలేస్తారు, అది కూడా వితౌట్ ఎఫ్ఐఆర్. దీని మీద చాలా మంది పెద్దలు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. వాళ్ళు చేస్తున్న డిమాండ్ అంటే ఇమ్మీడియట్ గా దీని మీద కోర్టు ఆధ్వర్యంలో, సిబిఐ ఆధ్వర్యంలో ఒక విచారణ జరగాలి, దొంగలు బయటకు రావాలని కోరుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది మరి సుప్రీంకోర్టు ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో వ్యవస్థలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషను, పత్రికలు, ప్రజాస్వామ్యానికి స్తంభాలు ఇవే కదండి. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఇంకోటి పత్రికలు. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎన్నికలు నిర్వహించే విధానంలో లక్షల కోట్లు ఎప్పుడు చూడలేదండి, ఇలాంటి వెళ్ళలేదు అసలు. మనం ఎక్కడ కోట్లు ఓట్లు మాయం చేయడమును, వీళ్ళకి అనుకూలమైనటువంటి వర్డిక్ట్ వచ్చేదాకా దాన్ని వాటిని జల్లెడ పట్టడమును, ఏదో విధంగా వర్డిక్ట్ తెప్పించుకోవడం, ఈవీఎం మిషన్ల మీద అనుమానం ఉన్నాయని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా అవే మిషన్లని వాటిని చేయడము. అదేవిధంగా జ్యుడిషియరీకి సంబంధించి చాలాసార్లు ఆరోపణలు వస్తున్నాయి. సరే పక్కన పెడతాము. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ని పాలకపక్ష అభీష్టానికి అనుకూలంగా నిర్ణయించే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరమ దరిద్రంగా ఒక అపోజిషన్ లీడరు ఆ కోర్టుని పక్కన పెట్టేసి కేవలం ప్రైమ్ మినిస్టర్ గారిని వారు అపాయింట్ చేసినటువంటి మినిస్టర్ తోటి ఒక కమిటీ అపాయింట్ చేసి ఎలక్షన్ కమిషన్ నిర్ధారిస్తున్నారు. అంటే ఈ దేశంలో అన్ని వ్యవస్థలు, ఇక పత్రికల్లో చూస్తున్నాను నేను, ఇంత దారుణమైన విషయాలకు సంబంధించి ఒక చిన్న రిపోర్ట్ రాదు, సరైనటువంటి న్యూస్ రాదు, వచ్చినా ఏ పేజీలో వస్తుందో తెలియదు, వచ్చిన పాతవి కొత్తవి చెప్పేవాడు లేడు. సమాచారం ఇంత దారుణం, ప్రజలకు విషయాలు తెలియకుండా చేస్తున్నారు. ఏదో కొంచెం సోషల్ మీడియాలో మీ వంటి వారు ఇంకొంతమంది ఇండిపెండెంట్గా ప్రాణాలు తెగించేస్తున్నారు మీరు అనుకుంటున్నాను. నేను ప్రాణాలకు తెగించి మీ వంటి వారు, మా వంటి వారు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నామంటే వీళ్ళందరికీ ఎదురయ్యేది బాబా బాలదాస్కి ఏం ఎదురైందో అటువంటిది ఎదురవుతుందేమో నాకు అనుమానం ఈ విషయం మీద. నేను తప్పు కావచ్చండి. నేను అనేది ఏంటంటే, మీరు దీన్ని నిరూపించుకోండి. ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గానికి మీరే చేయటం ఎందుకండి? మీరు సుప్రీంకోర్టు ద్వారా, సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా సిబిఐ అని అన్నా కూడా సిగ్గుపడుతున్నాను నేను. యూ హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్. ఇవాళ మీకు దేశంలో ఎవడు కనిపిస్తే వాడి మీద మీరు ఈడీ
సంబంధించినటువంటి రైడ్స్ జరుగుతాయి, ఏం కావాలంటే. కానీ విహెచ్పికి నోటీస్ ఇచ్చినటువంటి పాపానికి మనిషిని ట్రాన్స్ఫర్ చేస్తారు, డెత్ థ్రెట్స్ కి గురి చేస్తారు. ఇవాళ అదే విహెచ్పి మనుషులు కదండి మొత్తం డబ్బులు తిన్నారని చెప్తున్నది. ఎన్నాళ్ళ నుంచి తింటారు, ఎప్పటి నుంచి తింటారు? ఏమి రామజన్మభూమి కట్టినప్పటి నుంచి వసూలు చేశారా? మరి అంత గొప్పగా కట్టినటువంటి ఆలయం అయితే మీకు భగవాన్ రామచంద్రుడి మీద అంత గౌరవం భక్తి ఉంటే కనుక ఆ రోజు మీరు 1984 ఎన్నికల్లో మీకు ఎదురైనటువంటి పరాభవానికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ మీరు ఆ రోజు 2 కారణాలు. నెంబర్ 1 ఎన్నికల్లో ఓటమి, నెంబర్ 2 ఇది కూడా చెప్పాలి మనం ఏమిటంటే ప్రసంగాల్లో ఉన్న ఈ విషయాల్ని కూడా ఏమిటంటే ఆ రోజు మండల్ కమిషన్ ఏదైతే రిపోర్టు 27% బీసీలకి మనం ఇవ్వాలనేది అగ్ర కులాలలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఆగ్రహం. ఎందుకు ఉత్తర భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో ఆ స్థాయి లేదండి. దక్షిణ భారతదేశంలో మన కర్ణాటకలో కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈవెన్ తమిళనాడులో కానీ ఏదో స్థాయిలో బీసీలకి కొన్ని రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశంలో తెలియదు. అంచేత ఉత్తర భారతదేశంలో మండల్ కమిషన్ అనగానే మంటలు రేగినాయి. ఆ మంటలు దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేసి మండల్కి కమండల్ సమాధానం అనేటువంటి ఉద్దేశంలో దీన్ని ప్రారంభించారు. ఈ 2 కారణాలు, ఒకటి ఎన్నికల ఓటమి, 2 మండల్. అంటే అగ్రకులాల యొక్క అధికారం చెక్కు చెదరకూడదు, వాళ్ళ యొక్క ఆధిపత్యం చెక్కు చెదరకూడదు. నువ్వు మండల కమిషన్ ఎందుకు తీసుకొస్తావు, ఇది ఇంపార్టెంటా నీకు అని వాళ్ళు అహంకారంతో చేసిన ప్రసంగాలు ఇవాళ కూడా మీరు ఎట్లా వెళ్తూ దొరుకుతాయి. ఇవన్నీ మనం చేస్తున్నవి కాదు, ఐఎస్ఐ వాళ్ళు తీసుకొచ్చినవి కాదు, విదేశాలు తీసుకొచ్చినవి కాదు. ఈ రోజు కనుక యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ కాకుండా మరొకళ్ళ అధికారులు ఉంటే ఏమైనా చూడండి. మరొకళ్ళు మాయావతో, లేకపోతే సమాజ్వాదీ పార్టీనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీనో ఎవరైనా అధికారంలో ఉన్నారనుకోండి, చూడండి మేము గుడి కట్టిస్తే వీళ్ళు 100 కోట్లు తినేస్తున్నారని ఎంత ప్రాపగాండ చేసేవారు. మీరు అధికారంలో ఉంటే కేవలం ఒక సీటుతో దాన్ని వదులుచుకుందాం అని అనుకుంటారా? ఎంత దుర్మార్గులు అసలు మీరు ఈ పని చేస్తున్నందుకు. ఇవాళ ఎన్నికలు కరెక్ట్గా డిక్లేర్ చేసే ముందు 2025 కేవలం గతంలో 1984 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా అధికారం చేజించుకోవడానికి ఇటువంటి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు ప్రతి అడుగులో కూడా మన ఎన్నికలకు మనకు ఉపయోగపడుతుందా లేదనేటువంటి స్టెప్ తప్పితే ఈ సందర్భంగా ఉద్యమాన్ని అనేక సార్లు ముందుకి వెనక్కి లాగిన ప్రతి సందర్భంలోనూ మనం చూస్తే ఒక ఎన్నిక, ఒక ప్రయోజనము, ఒక దుర్మార్గం ఇమిడి ఉన్నాయి తప్పితే దాన్ని ప్రతి అడుగులోను ఇవాళ అప్రోచ్ చేసిన పని కాదు ఇది. చిట్ట చివరికి 2025లో ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారికి కాళ్ళు వణికి ఒకసారి మనని ఎవరు వాజ్పేయి గారు కూడా అదే చేశారు. ఆయన ఏది యుద్ధాలు చేసే నెగ్గుతారు, వీడు యుద్ధాలు చేశారు లేకపోతే ఇంకోటి చేసావు ఏదో ఒక విద్వేషపు దాన్ని రేపో చేస్తారు. చేత కాదు ఆయనకి, కార్గిల్ మీద చూసుకోవడం ఆయనకి చేత కాదు, అక్కడ చైనా మన ఆక్రమిస్తుడు చూసుకోవడం ఈయనకి చేత కాదు. ఇదే విధానం. కానీ ప్రజల్లో మాత్రం మేము ఉంటే చాలా చేస్తామని, మేము రక్షిస్తామని చెప్తూ ఉంటారు. 2025లో ఎన్నికలకి కేవలం 2 నెలల ముందు 2024 జనవరి 2024 యూఆర్ రైట్. 2024లో ఏప్రిల్లో ఎన్నికలు అయితే జనవరిలో హడావుడిగా ఇది ఎన్నికల్లో అడ్వాంటేజ్ కావాలి మీకు. వాస్తవం ఏంటంటే ఆ రోజు ఆలయం పూర్తి కాలేదు, ఇవాళ కూడా పూర్తయిందో లేదో నాకు తెలియదు. ఈ రోజు కూడా నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. నిర్మాణం పూర్తి కాకుండా ఇవాళ వర్షం పడితే గర్భగుడిలో రామచంద్రుడి చుట్టుపక్కల వర్షం పడుతుంటే మనకి సిగ్గులేదా? రాముడి మీద భక్తుల వాళ్ళు చేసే పని ఇది. ఏమైనా ఆకాశం కూలిపోయిందా? మొత్తం నిర్మాణాన్ని వైభవంగా పూర్తి చేసి రిలీజ్ చేయొచ్చు కదా. లేదు, చేయం. ఎందుకంటే మనకి ఎన్నికల్లో అడ్వాంటేజ్ కావాలి. ఎన్నికల్లో అడ్వాంటేజ్ కావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రపతిని కూడా పక్కన పెట్టి ప్రధాని ఏ హోదాలో వెళ్ళారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారు ఎట్లా వెళ్తారండి మీరు అక్కడికి? ఏ కారణం వల్ల వెళ్తారు? అంటే మీ యొక్క మీకేమైనా నాగపూర్లో మీ కార్యాలయంలో కట్టుకున్నటువంటి టెంపులా లేకపోతే మీ ఇంట్లో కట్టుకున్నదా? ఇవాళ కోర్టు తీర్పు ద్వారా మనకు వచ్చింది కదా, ఇది కోర్టు తీర్పు ద్వారా వచ్చిన దాన్ని మీరు ఎట్లా వెళ్తారండి? భాగవతం ఎట్లా తీసుకొస్తారు? అసలు దాన్ని లైవ్ టెలికాస్ట్ ఎట్లా చేస్తారండి? అసలు ఇప్పటిదాకా తిరుపతి ఆలయానికి సంబంధించినటువంటి దేవుని యొక్క చిత్రపటాన్ని ఎవరైనా టెలికాస్ట్ చేశారండి? హిందూ దేవాలయాల్లో చాలా దేవాలయాల్లో ఇది అభ్యంతరకరమే కదా. మరి రామచంద్రుడు ఆలయం గొప్పదని మీరు చెప్తున్నారు కదా, దాని లైవ్ టెలికాస్ట్ మీరు ఎట్లా పెడతారండి? దాంట్లో ఆలయానికి పవిత్రత అక్కలంటే మోడీ గారు ఆలయాన్ని ఆయన ప్రారంభించారనే విషయం దేశ ప్రజలకు తెలిసి మీకు ఓట్లు రావాలనే కదా మీ తాపత్రయం అంతా కదా. ఇంత చేసిన తర్వాత మీరు ఎందుకు చేశారు ఇదంతా కూడా? ఇవాళ రాముడు చుట్టూ వర్షం నీళ్లు కారుతూ ఉంటే మా హిందువుల యొక్క మనసులు కుంగిపోతున్నాయి మీరు చేసినటువంటి పనులకి. రాముడిని వాడుకుంటారు మీరు. ఇవాళ ఫ్లెక్సీల్లో రాముడును మోడీ పక్కపక్కన నిలబడి ఎలా కనిపిస్తారండి మనకి? రాముడు ఇలా మోదీ గారి భుజాల మీద తలవాల్చినట్టున్న బొమ్మలు గతంలో మనం మన యొక్క సెషన్లో మనం తీసి ఆ బొమ్మల్ని కూడా మన వీక్షకులకు చూపించడం అనేది జరిగింది. వీటినన్నింటినీ అంటే రాముడు ఈయన మీద తలవాల్చి ఒరగాల,
రాముడు బాలరాముడికి దారి చూపిస్తున్నాడు. బాలరాముడు నీకు దారి చూపిస్తాడా, నువ్వు ఆయనకు చూపిస్తావా? భగవంతుడికే దారి చూపించేంత గొప్పవాడు అంటే భగవంతుడు అవతారాన్ని కూడా చెప్పుకున్నాడు, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. ఆయన స్వగురుడు అని చెప్తాడు, అవతారాన్ని అని చెప్తాడు, కారణం జన్ముడు అని చెప్తాడు, ఏమైనా చెప్తాడు ఆయన. కానీ ఈ గుజరాత్ లో కూడా హత్యల రికార్డు ఉంది, అది కూడా మాట్లాడదాం మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు. హత్యల ద్వారా, మోసాల ద్వారా, చీటింగ్ ద్వారా, వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేయడం ద్వారా మీరు అధికారం నిలబెట్టుకుంటూ ఇక్కడికి ఎలక్షన్ కమిషన్ మరోదాన్ని నిర్వీర్యం చేయడం కాదు, రాముడిని కూడా మీ ప్రయోజనాలకు వంచే ప్రయత్నం మీరు చేశారా లేదా? అలా చేయకపోయి ఉంటే కనుక భవ్యమైన ఆలయం సంపూర్తిగా అద్భుతంగా జగీయమానంగా దాని నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని మీరు ఓపెన్ చేయొచ్చు కదా. ఏమంతా అర్జెంట్ ఆకాశం కూలిపోయింది? ఆ రోజు ఎందుకు ఓపెన్ చేశారంటే అందరికీ తెలుసు, ఎన్నికల్లో మీకు అడ్వాంటేజ్ కావాలనే ఉద్దేశంతో మీరు అపాయింట్ చేశారు. ఇవాళ ఎంత అవమానకరం, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు కదా. కేవలం మీ యొక్క ఓపెనింగ్ మాత్రమే కాదు, రాముడి ఆలయంలో నీళ్లు కారుతున్నాయనే విషయం చూస్తున్నారు కదా. దానికి కారణం ఏం చెప్తుంటే నిర్మాణం పూర్తి కాలేదండి, నాసిరకం పనులు అని చెప్పట్లేదు. ఓకే, అదృష్టం సరే, నిర్మాణం పూర్తి కానప్పుడు ఎందుకు ఓపెన్ చేసావయ్యా? ఏ గొప్పలు మునిగిపోయి? హిందూ సాంప్రదాయాల ప్రకారం అట్లా నిర్మాణం పూర్తి కానీ ఎవరన్నా హిందూ సాంప్రదాయం ఇంకో సాంప్రదాయాన్ని పట్టించుకునేవాడు ఉన్నాడు ఇక్కడ? అసలు ఏమన్నా సంప్రదాయాలను ఎవరైనా పట్టించుకుంటారా? హరహర్ మహాదేవ్ మానేసి హర్ మోదీ, ఘర్ మోదీ వచ్చిన తర్వాత సంప్రదాయాలు పట్టించుకుంటారండి? మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఫోటో చూపిస్తాను, మీరు చూడండి. మొన్న మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి మీరు చూడండి, బీజేపీ భక్తులు మోదీ గారికి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రజెంటేషన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి బొమ్మ ఇది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనాన్ని దాన్ని బొమ్మ కింద విచారి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని కటింగ్ పట్టుకొచ్చాను. దీంట్లో శ్రీకృష్ణుడు తలకాయ తీసి మోడీ తలకాయ పెట్టారండి. మతం మీద, సాంప్రదాయాల మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మతాన్ని పట్టించుకుంటారా వీళ్ళు? పరమ దుర్మార్గులు కదండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఇలాంటి పనులు చేసేవాళ్ళని చెప్ప పగలగొట్టద్దండి. ఇలాంటి పని ఇంకొకటి చేస్తే వీళ్ళు వదిలిపెడతారండి. ప్రతి నిమిషం దేశంలో నినాదాలని, దేశంలో పండుగల్ని, దేశంలో వ్యవస్థల్ని, దేశంలో సంప్రదాయాల్ని, ఏకంగా రాముణ్ణి, ఆలయాల్ని, సమస్తాన్ని మీ అధికారాన్ని కాపాడుకోవడానికి, మీ డబ్బులు సంపాదించుకోవడానికి, లూటీ చేయడానికి వాడుకుంటారా? అసలు నైతికమైన అధికారం ఉందా మీకు? అసలు ఒక క్షణమైన అధికారంలో కొనసాగడానికి? అంటే ఇంత వివాదం జరుగుతుంటే, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తుంటే, అన్ని తానై ముందుండి రిలీజ్ చేసిన, ఓపెన్ చేసిన మోదీ గారు స్పందించట్లేదు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోహన్ భగవత్ గారు స్పందించట్లేదు. ఇలా మౌనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మోహన్ భాగవత్ గారు, మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు మనం కాదండి, వారు కమల్ నయన్ దాసే చెప్పాడు. ఎవరు దీనికి బాధ్యులో వాళ్ళు విచారణ చేస్తే ఏం జరుగుతుంది, ఎట్లా ఇది నిజం తెలుస్తుంది, దీంట్లో దొంగలు ఎవరు, దొంగలు కాని వాళ్ళు ఎవరు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడి పేరు మీద ఈ విధమైన ఇవాళ రామజన్మభూమి పేరు మీద లక్షల మంది, వేల మంది కదిలి ఇంటింటికి ఈ యొక్క కరసేవకుల్ని పంపించడము, లేకపోతే ఇటుకల్ని పూజ చేయడము, అయోధ్యకి పంపించడము, అక్కడికి వెళ్ళడము, సరయూ నదిలో వీళ్ళు చేసిన దొంగ ప్రచారాలు. ఆ రోజు ఉద్యమం టైంలో కూడా 1990లోనే ఒకసారి మసీదు మీద కొంత గుమ్మటాలని డిస్టర్బ్ చేయడం ఆ ప్రయత్నం చేశారు. అది చేసినప్పుడు సరయూ నది అంతా శవాలు వెళ్ళిపోయినాయని అబద్ధాలు చెప్పారు. ఆ తర్వాత లిస్ట్ రిలీజ్ చేయమంటే ఏదో కొంత లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్టులో 40-50 మంది ఉన్నారు. ఆ 40-50 మందిని చూస్తే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు 89-90 విషయం, అప్పుడు కూలిపోలేదు మసీదు, వాళ్ళంతా కూడా బ్రతికున్నారు. నేను ఆ వివరాలన్నీ కూడా మీ ముందు వేరే సెషన్లో చెప్తాను. అంటే అబద్ధాల మీద ఈ ఉద్యమాలు, అబద్ధాల మీద, అసహ్యం మీద ఉద్యమం నిర్మించారు. ఎవరన్నా అడిగితే ఈ తప్ప వేరే దారి ఏముందయా మాకు, మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అక్కడ ఆలయంలో అని చెప్తే, మీరు మాట్లాడుంటే, మీరు సయోధ్యక ప్రయత్నం చేస్తుంటే, 10 సంవత్సరాల తర్వాత సయోధ్యక ప్రయత్నం చేస్తుంటే వేల ప్రాణాలు నిలిచి ఉండేవి. పవిత్రమైనటువంటి పద్ధతిలో ఇవాళ కోర్టు చక్కటి పద్ధతిలో ఓ తీర్పు ఇచ్చిందండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే కోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పు ఒకసారి వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఒకసారి వచ్చింది. హైకోర్టు తీర్పు ఒకసారి వచ్చే ముందు ఎక్కడ ఉద్రిక్తతలు చెలరేగుతాయని మేము అనేక సభలు పెట్టిన వాళ్ళం. ఉద్రిక్తతను వద్దు అని కోర్టు తీర్పు పోస్టర్లు వేసి ఇంటింటికి తిరిగి, ఇక్కడ ఈ రాష్ట్రంలో పూనాలో, అంటే సమైక్య రాష్ట్రం అప్పుడు, ఓల్డ్ సిటీలో అనేక చోట్ల మేము మీటింగ్స్ పెట్టి ముస్లింలు కోర్టు తీర్పు ఏమైనా కానీ మనం దాన్ని ఓకే చేసుకుందాము, ప్రజల మధ్య విద్వేషాలు ఉండొద్దు అని ప్రయత్నం చేసిన వాడికి చెప్తాను నేను. అలాగే సుప్రీంకోర్టు సందర్భంగా కూడా మేము అపీల్స్ చేసాం, సభలు పెట్టాం. అయితే ఇవాళ అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రజలకు రిలీఫ్ కలిగింది. వాస్తవంగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఇద్దరు ఒప్పుకోలేదు. ఎవరు? బాబ్రీ మసీద్ డిమాలిషన్ అనేటువంటిది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం, అది ఒకటే మార్గం అని ఇవాళ నమ్ముతున్నారు. అదేమేం చేసామని మీరు చేసిన పని కోర్టు తిట్టింది. రెండో విషయం చెప్తున్నాను, మీరు చేసిన పనిని ప్రజలు కూడా తిరస్కరించారు, హిందువులు తిరస్కరించారు. నేను చాలా సభల్లో చెప్పాను,
కూలగొట్టినటువంటి వాడు హిందూ కాదు, హిందూ మతోన్మాది. ఆ రోజు ఆలయాలను కూలగొట్టినవాడు ముస్లిం కాదు, ముస్లిం మతోన్మాది. ముస్లింలు హిందువులు ఈ మతోన్మాదులు దూరం పెట్టాలి. వీళ్ళు మొత్తం అందరిలో 1% ఉండరండి, 100కు ఒకడు ఉండడు ఈ దుర్మార్గులు. 99 మంది ప్రజలు హాయిగా స్నేహంగా ఉండేవారు. 80లో అయితే ఇంకా స్నేహం ఉండేది, ఇంకా ప్రేమ ఉండేది. ఇవాళ వీళ్ళు మొహాలు చూసుకునే పరిస్థితి తెస్తున్నారు మెల్లిగాను. ప్రజలు ఈ రకమైనటువంటి మోసంలో పడకూడదు. మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు 92లో కూలగొట్టినప్పుడు వెంటనే ఎన్నికలు జరిగినాయి. యూపీలో ఎవరు ఎక్కువ అండి? హిందువులు ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ? మీరు చెప్పండి. యూపీలో ఎవరు మెజారిటీ? హిందువులే మెజారిటీ. హిందువుల మెజారిటీగా ఉన్నప్పుడు నువ్వు కూలగొట్టినప్పుడు అది హిందువుల యొక్క గొప్ప కార్యం కింద హిందువులు ప్రస్తుతించి నేను ఎన్నుకోవాలిగా. మరి ఎందుకు బీజేపీ ఓడిపోయింది? ఆ ప్రాంతంలో బీజేపీ ఎందుకు చిత్తుగా ఓడిపోయింది? నువ్వు ఆలయం కట్టావు, అక్కడ కూడా అయోధ్యలో మళ్ళీ ఓడిపోయారు. ప్రజలు హిందువులు తిరస్కరించారు. నువ్వు చేసిన బాబరీ మసీద్ డిమాలిషన్ కోర్టు ఇందాక చదివినిపించాను తీర్పుని, ఇది చాలా దారుణమైనటువంటి నేరం అని చెప్పింది. ప్రజలు దీని పట్ల సిగ్గుపడి అవమానపడి నిన్ను అధికారంలో దింపేశారు. నువ్వు దిద్దుకుని ఉండాల్సింది. ఇది హిందువుల నేరం కాదు, హిందూ మతోన్మాదులు ముఠా కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించిన నేరం. ఇవాళ ప్రజలు ఎవరైతే ఎంతోమంది అన్ని పనులు మానుకుని చాలా కాలం పాటు ఏ అభివృద్ధి లేదు, ఏ చర్చ లేదు, ప్రతి నిమిషం ఆ మందిర్ మస్జిద్ గొడవ, ఈ మందిర్ మస్జిద్ గొడవలో పడి బీజేపీ యొక్క ఈ యొక్క కుట్రలో, సంఘ పరివార కుట్రలో సోపానాలుగా ఉపయోగపడి తమ జీవితాలని నాశనం చేసుకుని మనం అతను ఖచ్చితంగా కదండి బన్వర్ మేఘవంశీ అయోధ్యకి చావుకు సిద్ధపడి వెళ్ళినటువంటి వాడే కదా. అతని యొక్క అనుభవంతో దళితుడు రాసుకున్నాడు కదా. దళితులు బీసీలండి వీళ్ళంతా కూడా. వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే చాలా మంది కుమిలిపోతున్నారు. మనం దీని గురించా రాముడు ఆలయాన్ని ఒక మిషన్ కింద పెట్టుకుని కోట్లు, 100 కోట్లు ఎక్కడ ఏ ఆలయంలో జరుగుతుందా? ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఒక లడ్డు మీద ఇది జరిగింది అనేటువంటి విషయం మీద నిర్ధారణ కాకపోయినా సరే అంత ప్రచారం చేసి అల్లరి చేశారే. మరి ఇవాళ ఇటువంటి జరిగితే ఏమి నోట్లో వేళ్లు పెట్టుకుని ఉన్నారా? హిందూ సంస్థలు ఏం మాట్లాడలేదు ఎందుకు? హిందువుల యొక్క సంఘం కింద హిందూస్ ఫర్ ప్లూరల్ అండ్ ఈక్వాలిటీ తరఫున మండిపోతున్నాం మేము అసలు. ఈ దుర్మార్గం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇవాళ ఈ బాధ్యులైనటువంటి వాళ్ళు అసలు వీళ్ళకి ఏ అర్హత ఉందని చెప్తున్నాను నేను. సుప్రీంకోర్టు దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. వీళ్ళు చేసినటువంటి మోసం చిన్న పని కాదు. ఇదేదో చిన్న ఆలయంలోనూ, చిన్న గల్లీలో ఉన్నటువంటి ఆలయంలోనూ, ఏదైనా కిరాణా కొట్లోనూ, లేకపోతే ఏదైనా మంత్రిత్వ శాఖలోనూ ఏదో చిన్న విషయం కాదు. ఆఫ్టర్ ఆల్ పేపర్ల లీకేజ్కి సంబంధించి చెప్తున్నామే. పేపర్ లీకేజ్ వల్ల లక్షల మంది మరి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నేను అంగీకరిస్తాను ఆ విషయాన్ని. కానీ కోట్ల మంది దశాబ్దాల తరబడి చచ్చిపోయారండి. ఎంత ఎమోషనల్ ఇష్యూ యూ కాంట్ ఇమాజిన్. ఇవాళ 30 years 35 years గడిచిపోయినాయి. ఆ విషయం అందరం మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా ఆ విద్వేషాలు పెరిగి పెద్దవి, వృక్షాలు అయిపోయినాయి. ఆ రోజు పాత వాతావరణం మనం మళ్ళీ తేలేము. దేశాన్ని నాశనం చేసింది ఎందుకంటే నువ్వు అధికారంలో రావడానికి, కుర్చీలో కూర్చోవడానికి. అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు పాపము. ఏమైనా అద్వానీ గారు అనుకున్నారేమో, ఆయన కరెక్ట్గా కుర్చీ వచ్చే ముందు ఈయన పెద్ద మనిషి ఈయన పక్కకు నెట్టి ఈయన ముందుకు రాగలిగాడు. అది వేరే కథ పాపం. అద్వానీ గారి పరిస్థితికి నేను జాలిపడుతున్నాను. ఇవాళ అందరినీ ఉపయోగించుకుని పైకి వెళ్ళినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ దుర్మార్గాలు చేస్తున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, వేల మంది కార్యకర్తలు, కరసేవకులు ఎంతమంది మన తెలంగాణ నుంచి వెళ్ళారండి. వాళ్ళందరూ కూడా మతోన్మాదం వైపు అనవసరంగా తప్పుదారి పట్టి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు. వాళ్ళు అందరూ బీసీలెస్సీ ఉన్నారు. వాళ్ళందరి హృదయాలు వాళ్ళ కుంగిపోతున్నాయి, బాధలతో మండిపోతున్నారు వాళ్ళంతా కూడా. దీని గురించా నువ్వు కోట్లు సంపాదించుకోవడానికి, రాముడి దగ్గర చుట్టుపక్కల నీళ్లు కారుతూ ఉండడానికి, నువ్వు రాజకీయ అడ్వాంటేజ్గా దాన్ని తీసుకోవడానికి, కోట్లు సంపాదించి ఆదానికి అంబానీకి దోచిపెట్టడానికి, నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సూట్లు వేసుకు తిరగడానికి, దీని గురించా ఈ చేసిన త్యాగాలన్నీ కూడా. ఇక్కడ ఒక మోసం ఏమిటంటే ఇప్పుడు రామ జన్మభూమి ఎలా సాధ్యమైంది? కోర్టు తీర్పు వేరే రకంగా వస్తే సాధ్యమైంది కాదండి. కోర్టు తీర్పు వేరే రకంగా వస్తే సాధ్యమైంది కాదు. కోర్టు తీర్పు వేరే రకంగా వచ్చుంటే ఇది సాధ్యమైంది కాదు. సాధ్యమైంది కోర్టు తీర్పు వల్ల. ఆ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులకు నేను దండం పెడుతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో ఇది ప్రజల యొక్క ఆకాంక్షని ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రతిఫలించింది వాస్తవంగా. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకున్నారంటే, బాబా బాలదాస్ గారు ఏం కోరుకున్నారంటే, దేశంలో కోట్ల మంది ప్రజలు ఇది పరిష్కారం కావాలి, ఆలయం కావాలని కోరుకున్నారు. కానీ చంపేసి, లూటీలు చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసి, కూల్చివేసి అధికారము దీన్ని ఉపయోగించుకోవడానికి దాని గురించి కోరుకోలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే దీనికి శాశ్వతంగా పరిష్కారం చెప్దామని ఆ భూమిని డివైడ్ చేసి హిందువులకి, ముస్లింలకు ఇచ్చారు. ముస్లింలు మసీదు కట్టుకోమన్నారు, హిందువుల్ని మందిరం కట్టుకోమన్నారు. మందిరం అనేది మా క్రెడిట్ అని మీరు చెప్తుంటే మరి మసీదుకి ల్యాండ్ ఇచ్చారు, అది ఎవరు క్రెడిట్ అవుతుంది? రేపు పొద్దున మసీదు కడతారు. మసీదు కడితే వాళ్ళు ఏదో టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల వాళ్ళు ఏదో ఇంకా కొర్రీలు వేస్తున్నారు ముస్లిమ్స్. రేపు పొద్దునైనా కడతారు అక్కడ. రేపు పొద్దున కట్టినప్పుడు అది ఎవరు క్రెడిట్ అవుతుంది అని మోడీ గారిని అడుగుతున్నాను నేను. అంటే మీరు సుప్రీంకోర్టులో కేవలం రామ మందిరానికే మీరు క్రెడిట్ తీసుకుంటారా? రేపు పొద్దున్న మీరు దిగిపోయారు అనుకోండి,
ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, చూడండి మేము మందిరం కట్టించేవాళ్ళు మసీదు కట్టించారని కూడా ప్రజలు తప్పుదారి పట్టించగలుగుతారు, చేయగలుగుతారేమో కూడా, అది కూడా తెలియదు మనకి. అంచేత విషయం ఏమిటంటే ఇది సుప్రీంకోర్టు ద్వారా సుసాధ్యమైంది. ఏ సుప్రీంకోర్టు ద్వారా రామ మందిరం సాధ్యమైందో ఆ సుప్రీంకోర్టు కోరుకున్నది ఇది కాదు, ఈ మోసం కాదు, ఈ లూటీ కాదు. ఆ సుప్రీంకోర్టు మందిరానికి మసీదుకి రెంట్కి కూడా ల్యాండ్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ప్రజల మధ్య సయోధ్యని కూర్చింది. అందువల్ల దేశ ప్రజలంతా మీరు మొట్టమొదటిసారి ఈ మొత్తం మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రిలీఫ్ వ్యక్తమైంది. ముస్లిమ్స్ కూడా ప్రొటెస్ట్ చేయలేదు, వీధుల్లోకి రాలేదు, మంచిదే అనుకున్నారు, మనకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారులే అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మసీదు కట్టుకుంటారు, నువ్వు మందిరం కట్టుకున్నావు. దీంట్లో ఇది మా గొప్పతనం క్లెయిమ్ చేసుకోవడం అనేది పరమ నీచమైన పని. నువ్వు చేసుకుంటున్నావు, నీ గొప్పతనం ఏమైనా ఉందంటే ఆ సుప్రీంకోర్టు కోరుకోని విధంగా దాని రాజకీయ ప్రయోజనాల గురించి, రామ మందిరానికి అపచారం జరిగే విధంగా, మూల విరాట్టు చుట్టూ గర్భగుడిలో నీళ్లు కారే విధంగా చేసినటువంటి దరిద్ర పని నీది. 100 కోట్ల రూపాయలు దొబ్బేసినటువంటి నేరం నీది. అంతే. దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ఎన్నికల ముందే దీన్ని హడావుడిగా ఓపెన్ చేసినటువంటి దుర్మార్గపు వక్రబుద్ధి నీది. ఆయన ఫ్లెక్సీల్లో పెట్టినటువంటి దుర్మార్గం ఇది. రాముడి స్థానంలో కృష్ణుడి స్థానంలో కూర్చున్న అయినా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి దుర్మార్గం. హిందూ సంఘానికి ప్రతినిధిగా హెచ్పి తరఫున నేను డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే, హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. మీరు చేసినటువంటి 100 కోట్ల లూటీ వల్ల మీరు భగవాన్ రామచంద్రుడిని, శివుణ్ణి హరహర మహాదేవ్ అనేటువంటి నినాద స్థానంలో గర్గర్ మోదీ, హరహర మోదీ అని మీరు వాడడం వల్ల, మీరు ఎక్కడికక్కడ ఈ దౌర్జన్యం చేయడం వల్ల ఇవాళ విహెచ్పి తన యొక్క నైతికతను కోల్పోయింది. విహెచ్పి తనే హిందూ సంఘంగా చెప్పుకుంటుంది, మేము అంగీకరించిన విషయాన్ని. విహెచ్పి తన యొక్క నైతిక స్ఫూర్తిని కోల్పోయిందని హిందువులు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఇది మన సంఘం కాదు, ఈ సంఘం యొక్క బాధ్యులు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సంఘం ఇప్పటికి కూడా దీని మీద ఏం మాట్లాడడం లేదు. అంచేత ఈ దుర్మార్గం అనేది బట్టబయలైంది, దొంగలు బయటకు వచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్తారంటే, ఏమి మాట్లాడకండి, విచారణ అయ్యేదాకా. విచారణ ఎందుకు చేస్తున్నారంటే ఎఫ్ఐఆర్ లేకుండా మీరు చేసే విచారణ నమ్మాలా? ఎఫ్ఐఆర్ లేకుండా మీరు చేసే విచారణని ప్రతి గంట మీరు తెప్పించంటే మీకు ఎవరు కావాలో వాళ్ళు తప్పించడానికి, ఎవరు కావాలో వాళ్ళని స్కేప్ గోట్స్ కింద ముందుకు చూపించడానికి, అసలు దొంగలు దాచిపెట్టడానికి మీరు చేస్తారని అనుమానించాల్సి వస్తుంది ఈ విషయం మీద. మీరు రోజు తెప్పించుకుంటున్నారు, మరి ఏం మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటామండి? మీరే మాకు హామీలు ఇచ్చారు కదా, మా చేతిలో భద్రంగా ఉంది, మేము చాలా సురక్షితంగా చేస్తాం, మేమంతా కూడా ఈ రామ మందిరాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుతామని మీరు చెప్పింది. ఇదేనా కాపాడే విధానం? ఈ నీచమైనటువంటి దొంగతనం బయటపడినందువల్ల బాధ్యులైనటువంటి వాళ్ళు రిజైన్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ రిజైన్ చేయాలి, అట్లీస్ట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆ సంబంధిత మంత్రి రిజైన్ చేయాలి. దీనిపైన కఠినమైనటువంటి పద్ధతిలో దీని మీద కేంద్రం మీద నమ్మకం, సుప్రీంకోర్టు దీన్ని తన ఆధ్వర్యంలో తీసుకుని తన యొక్క రోజువారీ రిపోర్ట్ తెప్పించుకుంటూ సిబిఐ చేత అత్యవసరమైన విచారణ చేయించి ఈ దొంగలను బయటపెట్టి ఆ నిధుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రామచంద్రుడికి జరిగిన అపకారాన్ని దాన్ని సరిదిద్ది కనీసం సుప్రీంకోర్టు తర్వాత ఈ దొంగతనాలు దుర్మార్గాలు ఆగిపోతాయి. బాలదాస్ లాంటి వాళ్ళ యొక్క ఆత్మశాంతి జరగాలి. మహానుభావుడు ఆయన బాబా బాలదాస్. ఆ మహానుభావుడు కళ్ళతో ఈ దొంగతనాలు చూసినాడు. ఆయన అయోధ్య రామాలయ పూజారి కథ చెప్తున్నానండి, ఎవరి విషయం కాదు నేను చెప్తున్నది. అయోధ్య రామాలయ యొక్క పూజారి యొక్క బాధ, హత్యకు గురైనటువంటి వ్యక్తి బాధ చెప్తున్నాను నేను. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి రాదండి ఇలా జరిగితే. అందుచేత అటువంటి మహానుభావులు ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలిగే విధంగా ఈ దుర్మార్గులకు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ప్రజలారా, రమణమూర్తి గారు చాలా క్లియర్గా అక్కడ జరిగిన కుంభకోణం కానీ అవినీతి కానీ ఈనాటిది కాదు, అది 80ల నుంచే సాగుతూ వస్తుంది. ఇప్పుడు 100 కోట్లు అంటారు, అది 1000 కోట్లకు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఇది, దీని చుట్టూ జరిగిన కుంభకోణం అని చెప్పేసి రమణమూర్తి గారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే పూజారులుగా ఉన్న వాళ్ళు, దానికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఇదే విషయాల్ని ఎవరెవరు ఏమేమి మాటలు చెప్పారు, ఏం జరిగింది అంటూ ఈ సందర్భంగా చాలా డీటెయిల్డ్గా మన ముందుకు తీసుకొచ్చిన రమణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రమణమూర్తి గారు, ప్రజలారా మీరు కూడా చూశారు కదా, అసలు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఇలాంటి అవినీతి జరగొచ్చునా, దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ఎట్లా చర్యలు తీసుకోవాలి, వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తప్పకుండా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.